విజయ్ యాంటోనీ నటించిన 'భద్రకాళి' అనే మూవీ చూసా. రిటన్ అండ్ డైరెక్టెడ్ బై అరుణ్ ప్రభు. అరుణ్ ప్రభు 'అరువి' అనే మూవీ కూడా తీశాడు. చూడకపోతే ఒకసారి చూడండి. డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంటది. బట్ ఈ 'భద్రకాళి' విషయానికొస్తే నాట్ బ్యాడ్, జస్ట్ యావరేజ్ ఫీలింగ్ వచ్చింది. నేను తెలుగులో చూసాను. ఇంటర్వెల్ దగ్గర డైరెక్టర్‌కి బ్రెయిన్ దొబ్బినట్టుంది. సరిగ్గానే తీయలేదు. నాట్ బ్యాడ్ అని ఎందుకన్నానంటే ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. రజనీకాంత్‌ది 'శివాజీ' అనే మూవీ ఉంటది. అది మీకు సూపర్ డూపర్‌గా నచ్చితే ఈ 'భద్రకాళి' జస్ట్ చూడొచ్చనిపిస్తది. 'శివాజీ' నచ్చకపోతే ఈ 'భద్రకాళి' నచ్చకపోవచ్చు. ఎందుకంటే రెండిట్లో ఉండే కాన్సెప్ట్ సిమిలర్ అనిపించింది. మెయిన్‌లీ మనీ గురించి. స్టోరీ నాట్ సేమ్, బట్ 'భద్రకాళి' చూస్తుంటే 'శివాజీ' గుర్తొచ్చింది. సో, ఈ 'భద్రకాళి' మూవీ విషయానికొస్తే ఇందులో హీరో పొలిటికల్ బ్రోకర్. పొలిటికల్ బ్రోకర్ అంటే ఎవరు చేయలేనటివి, అంటే సీఎం, పీఎం కూడా చేయలేని పనులు ఈ బ్రోకర్ చేస్తుంటాడు. ఫస్ట్ హాఫ్ వరకు వీటిని నమ్మేలా డైరెక్టర్ చాలా బాగా తీశారు. బట్ సెకండ్ హాఫ్ నుండే రకరకాలుగా వెళ్ళిపోద్ది స్టోరీ. మనకు క్లాసులు పీకుతున్నట్టుంటాయి కొన్ని సీన్స్. పొలిటికల్ బ్రోకర్ అంటే ఓకే. బట్ కిడ్నాపర్ అయిపోతాడు, హ్యాకర్ అయిపోతాడు. ఈ సీన్స్‌కి డిస్కనెక్ట్ అయిపోయా. అండ్ లవ్ ట్రాక్ ఉంటది. సాంగ్స్ కోసం తప్పిస్తే ఇంక దేనికి ఉపయోగం ఉండదు. అంత తెలివి ఉన్న వ్యక్తికి ఏదో ఒక రోజు దొరికిపోతాం అని తెలీదా? తన లైఫే రిస్క్ అనుకుంటే పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి లైఫ్‌ని కూడా రిస్క్‌లో పెట్టడం అవసరమా అనే ఫీలింగొచ్చింది. ఈ 'భద్రకాళి' బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హీరో చెత్త కుప్పలో దొరుకుతాడు. హీరోని పెంచిన క్యారెక్టర్ సూపరుంటది. ఫన్నీ యాంగిల్‌లో సిస్టమ్‌ని క్వెషన్ చేస్తూ కోట్స్ గోడల పైన రాస్తుంటాడు. భలే అనిపించింది. తర్వాత హీరో పెద్దోడవుతాడు. పొలిటికల్ బ్రోకర్ అవుతాడు. వేల కోట్లు కమిషన్ రూపంలో సంపాదిస్తాడు. ఆ తర్వాత దొరికిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమాలో చూడండి. ఇందులో ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఫస్ట్ హాఫ్ చాలా బావుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ చాలా బావున్నాయి. సినిమాటోగ్రఫీ సూపరుంది. ప్రొడక్షన్ వాల్యూస్ గూడా సూపరున్నాయి. గోడల పైన పెయింటింగ్, బొమ్మలు ఇవన్నీ చాలా బావున్నాయి. బీజీఎం బావుంది. సాంగ్స్ అయితే అంతగా ఎక్కలేదు. సెకండ్ హాఫ్‌లో ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్ బాగుంది. కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. మైనస్ పాయింట్స్ ఇంటర్వెల్స్ చాలా దరిద్రంగా ఉంది. ఎస్పెషల్లీ ఎడిటింగ్. చిన్న పిల్లాడిని పెట్టి, దేవతని పెట్టి ఫాస్ట్‌గా చూపిస్తారు. నచ్చలేదు. సెకండ్ హాఫ్‌లో హీరో చేసే కొన్ని పనులు అసలు నమ్మేలానే ఉండవు. 'ఇజం' సినిమాలో హీరో చేసినట్టు చేస్తుంటాడు. చేస్తే చేసాడు. బట్ ఫస్ట్ హాఫ్‌లో ఒకలా ఉంటాడు. సెకండ్ హాఫ్‌లో ఇంకోలా ఉంటాడు. కనెక్టివిటీ లేదు. సో, అంతే అండి. సినిమా అయితే నాకు అంతగా నచ్చలేదు. జస్ట్ నచ్చిందంతే. ఈ 'భద్రకాళి' సినిమానైతే చూడటానికి ట్రై చేయండి. ఎందుకంటే మన పొలిటికల్ సిస్టమ్ మీద తీసిన సినిమా కాబట్టి కొంతమందికి బాగా నచ్చడానికి అవకాశం ఉంది. సో, దట్స్ ఇట్ గైస్. మీరు ఒకవేళ మూవీ చూసినట్లయితే ఎలా ఉందో కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.